డిఫరెంట్ కామెడీ సినిమాలతో నవ్వించి మెప్పించే సంపూర్ణేష్ బాబు మొదటిసారి రియల్ ఎమోషన్ చేశాను, నేచురల్ కామెడీ సినిమా చేశాను అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశాడు. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించామంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చారు. మరి ఈ సోదర సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. తెలంగాణలోని ఓ పల్లెటూరులో చిరంజీవి అంటే సంపూర్ణేష్ బాబు, పవన్ అలియాస్ సంజోష్ అన్నదమ్ములు. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. చిరంజీవి సోడా బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్ళవ్వట్లేదని, వచ్చిన 99 సంబంధాలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్న సమయంలో చిరంజీవి ఎదురింట్లో దివి ఆర్తి గుప్తా ఫ్యామిలీ వస్తుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడతారు. ఇద్దరూ దివిని ట్రై చేస్తారు. ఈ విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయాలు వస్తాయి. అదే సమయంలో కాలేజీలో చదువుకోవటానికి చిరంజీవి తమ్ముడు పవన్ని వేరే ఊరు పంపిస్తాడు. అక్కడ కాలేజీలో భువి అంటే ప్రాచీ బన్సాల్తో ప్రేమలో పడతాడు పవన్. ఓసారి పవన్ ఇంటికి వచ్చినప్పుడు దివి తన అన్నయ్యని రిజెక్ట్ చేసిందని తెలిసి, మరోసారి నీ ప్రేమని చెప్పు అంటూ అర్ధరాత్రి తన అన్నయ్యని దివి ఇంటికి వెళ్లేలా చేస్తాడు. అది దివి తండ్రి చూడటంతో పెద్ద గొడవయ్యి 2 కుటుంబాలు కొట్టుకునేదాకా వెళతాయి. ఆ గొడవతో దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. తమ్ముడి వల్లే ఇదంతా జరిగిందని చిరంజీవి పవన్కి దూరంగా ఉంటాడు. మరి చిరంజీవి పవన్ మళ్ళీ అన్నదమ్ములుగా క్లోజ్ అవుతారా? దివి చిరంజీవి కోసం తిరిగి వస్తుందా? చిరంజీవి 100వ పెళ్లి చూపులు జరుగుతాయా? పవన్ లవ్ స్టోరీ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామెడీ కథలు చేసే సంపూర్ణేష్ బాబుతో మరో హీరోని పెట్టి అన్నదమ్ముల సినిమాతో పాటు ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఆ తెలంగాణ మట్టి వాసన, స్లాంగ్, జనాలు కాస్త రియాలిటిస్ట్గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ బాగా సాగదీశారు. కాలేజ్ ఎపిసోడ్స్ కాస్త బోరు కొడతాయి. ప్రథమార్థం సింపుల్గా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్కి ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వటంతో సెకండ్ హాఫ్పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్లో కామెడీ, ఎమోషన్ పండించడానికి బాగానే కష్టపడ్డారు. కొన్ని సీన్స్ హిలేరియస్గా నవ్వుకుంటాం. ఓ పక్క లవ్ ఎమోషన్, మరో పక్క అన్నదమ్ముల ఎమోషన్ని బాగానే చూపించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్లో కూడా మళ్ళీ ట్విస్ట్లు ఇచ్చి కథను ముగిస్తారు. అయితే అన్నదమ్ముల ఎమోషన్ని లవ్ స్టోరీలు డామినేట్ చేశాయి అనిపిస్తాయి. ఇన్నాళ్ళు నవ్వించిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఓ విలేజ్లో సోడాలమ్ముకునే కుర్రాడి పాత్రలో సింపుల్గా బాగానే నటించాడు. ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేశాడు. సంతోష్ కూడా తెలంగాణ యువకుడి పాత్రలో యాక్టివ్గా కనబడ్డాడు. ఆర్తి గుప్తా కాసేపే కనబడినా పర్వాలేదనిపిస్తుంది. ప్రాచీ బన్సాల్ తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పిస్తుంది. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్, మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగానే చూపించారు. ఎడిటింగ్లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుంటుండే. సినిమాలో కొంతమందికి డబ్బింగ్ సెట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే మెప్పిస్తుంది. పాటలు మాత్రం యావరేజ్. మొదటి సినిమా అయినా డైరెక్టర్ నుంచి మంచి కథ తీసుకుని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించాడు. నిర్మాణపరంగా ఈ సినిమాకు కావలసినంత ఖర్చు పెట్టారు.